శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిజాంవలి కాలనీకి చెందిన పలువురు యువకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కందికుంట వెంకట ప్రసాద్ యువకులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వెంకట ప్రసాద్ కోరారు. నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక రకమైన కారణం నిజాంవలి కాలనీనే. ఎందుకంటే ఎక్కడైతే నేను 20 ఏళ్ళ చిల్లరలో, 30 ఏళ్ళు కూడా లేదు, నాకు 23, 24 ఏళ్ళ వయసులో నీళ్ళు ఇచ్చేది అవి మొదలుపెట్టింది అప్పుడు 25 ఏళ్ళ లోపలే. మెల్లిగా అక్కడ నుంచి అది తెలిసి కొంతమంది నన్ను టికెట్ ఇవ్వాలని దగ్గరికి వచ్చినారు. ఇది నా ప్రస్థానం. చాలా కనెక్ట్ అయ్యిండే ప్లేస్ అది. ఎందుకనో కానీ గడిచిన 2 ఎన్నికల్లో కూడా దూరమైనారు. దాంట్లో నా తప్పులు కూడా ఉండొచ్చు. ఏమంటే క్యాడర్తో కనెక్ట్ కాకపోవడము. మీ అందరితో నేను అందుకే అడుగుతాను, మళ్ళీ మాట్లాడాను నేను కూడా. ఎందుకంటే నా తప్పు నేను కరెక్ట్ చేసుకోవాలి. దగ్గరగా తీసుకోలేకపోవడము, ఒకరిద్దరికి బాధ్యతలు అప్పచెప్పడము, మిగతా వాళ్ళు మిస్ చేయడము, దీంతో దూరం కావడము, వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో సరిగ్గా నేనే హ్యాండిల్ చేయలేదేమో సిచ్యువేషన్ని. నేను హ్యాండిల్ చేస్తా, ఈసారి నేనే చేస్తా. పిల్లల్ని ఇప్పుడు లీడర్లు ఉన్నారు, వీళ్ళని కూడా నేను జాగ్రత్తగా గైడ్ చేస్తా, తీర్చిదిద్దుకుంటా. భవిష్యత్తులో ఊరికి నాయకులను కూడా పెట్టుకుంటాను. మీరు అందరూ నమ్మాల్సింది, పిల్లలు నమ్మాల్సింది ఏమంటే ఖచ్చితంగా ఊరికైతే నాయకత్వాన్ని అందించబోతాను. ఊరికైతే బోధిక దూరం వచ్చినాను. రెండోది, 20 ఏళ్ళుగా నాతో ఉన్నోళ్ళు కూడా కొద్దిమంది మోసాలు చేసినట్టు 1% కూడా ఉండదు. రిమైనింగ్ 99% కష్ట నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోం, మనసులోనే పెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇస్తాము. ఈరోజు నమ్మి వస్తా అంటే కొత్త ఓటర్లకు చెప్తాను, ఈ రాష్ట్రం అంతా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి అసలు మీ గురించి మళ్ళీ ఆయన బిడ్డల గురించి ఏదైనా డబ్బు సంపాదించినట్టు కానీ మా తర్వాత కూడా మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇక్కడ బతుకుతారు. అది మర్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. నాతో అయిపోతుంది ఈ ప్రపంచం అనుకుంటాను. కాదు, మన బిడ్డలు బతుకుతారు, వాళ్ళ బిడ్డలు బతుకుతారు, వాళ్ళ బిడ్డలు కూడా బతుకుతారు. మనుషులే ఉంటారు ఊరన్నాక. వాళ్ళందరూ బతికేటువంటి పరిస్థితులు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించింది. కేవలం డబ్బు ఇస్తే ఓట్లేస్తాడనే ఆలోచనలోకి వచ్చేసినాడు. ఫస్ట్ టైం ఓటర్స్ పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో అర్థం చేసుకోండి. కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో రాజకీయాలు లబ్ధి పొందినారు కొంతమంది. కానీ నన్ను ధర్మాలను పిలిచినారు నేసేవాడని. ఇప్పుడు పిలిచి నన్ను గౌరవిస్తున్నారు. అంటే ఎందుకు గౌరవిస్తున్నారంటే మా వాడు యుద్ధం చేసి నిలబడినాడు అని చెప్పేసి వచ్చినాడు. అది ఎప్పుడు కులం అనేది ఊపర్ వాళ్ళ హాత్ మే, తుమారా మేరే హాత్ మే నహీ హువా. ఎప్పుడైతే భగవంతుడు మనకు కులాన్ని, మతాన్ని, మన ప్రమేయం